చాలామంది అంటే సింగర్స్ అనే కాదు, చాలామంది ఇండస్ట్రీ పర్సన్స్ చాలా కొంతమంది వాళ్ళ పెళ్ళి కాపురాలు కొంతమంది సరిగా లేకపోవడం అన్నది కొంతమంది మనం చూస్తున్నాం. మీ వరకు వచ్చేసరికి చాలా సవ్యంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. అయ్యో టచ్ వుడ్ లేరండి, టచ్ వుడ్ అంటున్నా అంటే ఓకే. అండ్ అంటే ఈ అక్కసు ఏమన్నా ఉందా ఇండస్ట్రీలో ఎవరి మీద ఎవరికన్నా? ఎందుకు ఉంటుందండి దీని మీద అక్కస్ అంటే మేబీ మనకు ఉంటుంది చూసారా, మనం కూడా ఇలా ఉంటే బాగుండు అని అనుకుంటారు, అలా ఏమన్నా అనుకుంటుండొచ్చేమో నాకు తెలియదు. బట్ పర్సనల్ లైఫ్ కదండి, ఇండస్ట్రీకి ప్రొఫెషనల్కి పర్సనల్ లైఫ్కి ఎప్పుడు కనెక్షన్ పెట్టకూడదండి. ఎప్పుడు కూడా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు సింగర్ అంటే వాళ్ళ పాట వినే మీరు కామెంట్ చేయాలి, అంతేగాని వాళ్ళ పర్సనల్ లైఫ్లో అలాట అని అవన్నీ ఎందుకంటే. పర్సనల్ లైఫ్ బోల్డ్ మంది చాలా అవుతూ ఉంటాయి అందరి లైఫ్స్లో. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ లైఫ్. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని కామెంట్ చేయాల్సిన అవసరం నాకు అయితే కనిపించదు. ఎప్పుడు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, హౌ యు ఆర్ సింగింగ్. అమ్మాయి తప్పు పాడిందిట అంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, అంతే తప్పితే ఆ అమ్మాయి అలా అందిట అని అంటే ఎందుకండి అవన్నీ. నాకు పర్సనల్ లైఫ్లో ఎప్పుడు ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ వన్స్ పర్సనల్ లైఫ్ అండ్ ఐ ఫీల్ ఇట్స్ పర్సనల్, దట్స్ వై ఇట్ ఈస్ పర్సనల్. ఆ అక్కస్ వల్ల మీ మీద కామెంట్స్ వస్తున్నాయని అదేమని అనుకోవచ్చా? అట్లా కామెంట్స్ చేసేవాళ్ళు ఎలా అయినా చేస్తారండి. మీరు బాగున్నా చేస్తారు, బాగా లేకపోయినా చేస్తారు, చేయాలనుకుంటే. ఇప్పుడు ఒక స్టోరీ ఉందండి, ఒక డాగ్కి వెళ్తూ ఉంటుంది, మా వైఫ్ అండ్ హస్బెండ్ నడిచి వెళ్తూ ఉంటారు. జనాలు అంటారు అదేంటి చక్కగా గాడిదని పెట్టుకుని ఇద్దరు చూడు నడుచుకుంటూ వెళ్తున్నారు పిచ్చోళ్ళు అంటారు. అదే హస్బెండ్ కూర్చుని వైఫ్ నడుస్తుంటుంది, చూసావా అసలు వాడికి జాలి లేదు, ఆమె నడిపించి వాడు కూర్చున్నాడు, వాడు వెళ్తున్నాడు అంటారు. అదే ఆ వైఫ్ని కూర్చోబెట్టారు, వీడంతా మీరు అన్నారు కదా శ్రీకాంత్ మీ మాట వింటారా బాగా వైఫ్ మాట వినేలా ఉన్నాడు అని చెప్పి అంటారు. అదే వాళ్ళిద్దరు సరేలే ఇద్దరు కలిసి ఎక్కి గాడిద మీద కూర్చుంటే ఇద్దరు దున్నపోతుల్లో ఉన్నారు, గాడిద మీద ఎక్కుతున్నారు చూడు పాపం ఆ గాడిద ఎలా మొయిలైపోతుంది వాళ్ళిద్దరిని. సో ఏ సిచ్యువేషన్ని తీసుకున్నా వాళ్ళు కామెంట్ చేయగలుగుతారు చేసేవాళ్ళు. అలాంటి దాన్ని కామెంట్స్ని పెద్దగా వాల్యూ చేయకూడదండి. పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్లో కానీ వాల్యూ చేస్తే అంటే ఇంప్రూవ్ అయ్యే కామెంట్స్ని డెఫినెట్లీ తీసుకోవాలి. ఎలా అంటే మీరు అక్కడ హై పిచ్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, లేకపోతే గమకాలు ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, ఇలాంటి ప్రొఫెషనల్ అడ్వైజెస్ ఆల్వేస్ వెల్కమ్. కానీ ఇలా పర్సనల్గా కొన్ని కూడా వెల్కమ్ చేస్తానండి. అంటే నాలో తప్పులు ఉన్నాయి అనుకోండి, నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, హెయిర్ ఇలా పెట్టుకో లేకపోతే ఇలా చేసుకో, ఇవన్నీ ఫర్ మై ఓన్ పర్సనల్ ఇంప్రూవ్మెంట్కి చెప్తున్నప్పుడు నేను డెఫినెట్లీ వింటాను. కానీ కొన్ని అన్ని కామెంట్స్ని మనం హార్ట్కి తీసేసుకుంటే మటుకు మన లైఫ్ మనం అనవసరంగా స్పాయిల్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో కామెంట్స్ని పెద్దగా ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.